అందరికీ నమస్కారం అండి. ప్రెసెంట్ అయితే మన రాయలచూరు రోడ్లో అయితే ఉన్నామండి. మన సిపిఆర్ విల్లాస్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లో ఈ అపార్ట్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్, థర్డ్ ఫ్లోర్ లో 2, ఫిఫ్త్ ఫ్లోర్ లో ఒక 3 BHK ఫ్లాట్ అయితే సేల్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ చూసుకుంటే మనకి 2 BHK అయితే రావడం జరుగుతుంది. మనకి టోటల్ గా 4 ఫ్లాట్స్ అయితే సేల్ కు ఉన్నాయండి. ఒక 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్ కి రావడం జరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 3800 అయితే చెప్తున్నారండి. 3800 అయితే చెప్తున్నారు. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మనం ఫ్లాట్ని అయితే చూద్దాం పదండి. ప్రెసెంట్ అయితే మనం థర్డ్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి. ఈ ఫ్లాట్ అయితే ఒకసారి చూద్దాము రండి. మనం లోపలికి ఎంటర్ అవగానే లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది మనకి లివింగ్ ఏరియా చూసుకుంటే. అండ్ మనకి టీవీ యూనిట్ డిజైన్ చూసుకున్న మోడరేట్గా అయితే ఇచ్చున్నారండి. మంచి ప్లైవుడ్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి టోటల్ స్క్వేర్ ఫీట్స్ చూసుకుంటే 1190 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ 2 BHK ఫ్లాట్ అనేది ఇది చూసుకుంటే మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా సపరేట్గా ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సపరేట్గా మనకి రూమే ఇచ్చున్నారు. మనకి కిచెన్ చూసుకుంటే ఓపెన్ టైప్ మోడ్యులర్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇచ్చున్నారు. క్యాబినెట్స్ అన్నీ కూడా మనకి మాడ్యులర్ క్యాబినెట్స్ అయితే ఇచ్చున్నారండి. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మనం చూడొచ్చు. అండ్ వాటర్ ప్రూఫ్ అయితే రావడం జరుగుతుందండి ఇవన్నీ కూడా. సింక్ చూసుకుంటే మనకి SS సింక్ అయితే రావడం జరుగుతుందండి. వెంటిలేషన్ పర్పస్ మనకి UPVC విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చిమ్నీ ప్రొవిజన్ కూడా ఇచ్చున్నారండి, చూడొచ్చు. ఇదైతే మనకి డైనింగ్ ఏరియా అండి. మనకి డైనింగ్ ఏరియా దగ్గరనే యూటిలిటీ స్పేస్ అనేది రావడం జరుగుతుంది. మనకి యూటిలిటీ స్పేస్లో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి హ్యాండ్ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే అటాచ్ వాష్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. వార్డ్రోబ్స్ అన్నీ కూడా చేయించున్నారండి, మనం చూడొచ్చు. విత్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వాష్రూమ్ చూసుకుంటే వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుందండి. విత్ యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు 6 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టోటల్ 1190 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ అయితే రావడం జరుగుతుంది. మనకి కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నారు, చూడొచ్చు. మన బాల్కనీ స్పేస్ చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుందండి. వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి ఇదైతే కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ చూసుకున్న మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మనకి 1190 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ మన RC రోడ్ 150 feet మెయిన్ రోడ్ నుండి 100 meter డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ దగ్గరికి అయితే మనం చేరుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ సిపిఆర్ విల్లాస్కి ఆపోజిట్లోనే ఈ ఫ్లాట్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రైస్ చూసుకుంటే 3800 అయితే చెప్తున్నారండి. 3800 అయితే చెప్తున్నారు. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుందండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. నెక్స్ట్ మనం 3 BHK అయితే చూద్దామండి, వెళ్దాం. ప్రజెంట్ మనమైతే 3 BHK ఫ్లాట్ని అయితే చూడడానికి వచ్చున్నామండి. ఈ ఫ్లాట్ చూసుకుంటే మనకి సెట్ బ్యాక్స్ చూసుకున్న చాలా ఒక 6 feet అయితే సెట్ బ్యాక్స్ అనేది వదులున్నారండి. వెంటిలేషన్ పర్పస్ మనకి చాలా ఫ్రీ వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపల చూద్దాం రండి. ఒకసారి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకుంటే టీక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి లోపలికి ఎంటర్ అవగానే లివింగ్ స్పేస్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరుగుతుంది.
మనకి వెంటిలేషన్ పర్పస్ బిగ్ సైజ్ విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూపీవీసీ విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే మనకి డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియా చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. విత్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఒకసారి మనం బాల్కనీ వ్యూ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. చుట్టూ కొండలతో పచ్చని మంచి అట్మాస్ఫియర్కి ఎయిర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ చూద్దాం రండి. మనం కిచెన్ చూసుకున్న స్పేసెస్గా అయితే ఇచ్చున్నారు. మనకి గ్రానైట్ కౌంటర్ టాప్, ఎస్ఎస్ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి వాల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు. నెక్స్ట్ ఇదైతే యూటిలిటీ స్పేస్ అండి. మనకి యూటిలిటీ స్పేస్లో కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి బట్టలు వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ. మనకి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. మనకి చాలా స్పేషియస్గా అయితే వస్తుందండి బెడ్రూమ్స్ అన్నీ కూడా. టోటల్ మనకి 1490 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది ఈ ఫ్లాట్ అనేది. మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది, మనం చూడొచ్చు. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుందండి. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి వాల్ టైల్స్ చూసుకున్న అప్ టు 6 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి, చూడొచ్చు. మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ ఇదైతే కామన్ వాష్రూమ్ అండి. టోటల్గా మనకి 3 వాష్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది. 3 bedroomకి 3 వాష్రూమ్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇదైతే మనకి కామన్ వాష్రూమ్. ఇది విత్ వెస్టర్న్ టాయిలెట్, యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారు. వాల్ టైల్స్ కూడా మనకి 6 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. మనకి టోటల్గా ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే మనకి 1490 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి 3800 అయితే చెప్తున్నారు. స్క్వేర్ ఫీట్ కాస్ట్ అనేది 3800 అయితే చెప్తున్నారండి. మనకి ఎగ్జాక్ట్లీ ఆర్సీ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది. 3 BHK ఫ్లాట్ అండి ఇది. టోటల్ 3 bedrooms అండ్ 3 washrooms అయితే రావడం జరుగుతుంది. 5th floorలో అయితే వస్తుందండి. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. మనకి నార్త్ ఫేసింగ్ అయితే ఈ ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతి ఛానల్ని అయితే సంప్రదించగలరు. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. థ్యాంక్ యూ.